ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవాళ చేనేత కార్మికులు కష్టాలు ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదంటే అసలు మనం ఊహించుకోని పరిస్థితి. ఇవాళ నేను ఒక సొసైటీకి వచ్చిన జమ్మికుంటలో వాళ్ళ గోడౌన్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే ఇప్పుడు దాదాపు ఈ ఒక్క గోడౌన్లోనే దాదాపు 84 లక్షల రూపాయల స్టాక్ ఉన్నది. హుజరాబాద్ నియోజకవర్గం మొత్తం అన్ని సొసైటీలు కలిపితే దాదాపు 6 కోట్ల రూపాయల స్టాక్ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే 15 కోట్ల రూపాయల స్టాక్ ఉన్నది. ఇలా వాస్తవంగా చేనేత కార్మికులకు ఇబ్బంది కావద్దని కేసీఆర్ గారు అద్భుతంగా ఆనాడు వీళ్ళకి పని కల్పించి, వాళ్ళు వేరే పని చేయలేరు కాబట్టి వాళ్ళకి అద్భుతంగా పని కల్పించి వాళ్ళ స్టాకులు కొనుక్కొని టైం టు టైం వాళ్ళకి పేమెంట్లు వేసే పరిస్థితి ఉండేది. వాళ్ళకి ఆ రోజు దురదృష్టవశాత్తు ఎవరైనా జరిగిపోతే వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఉండాలని చేనేత బీమా కింద 5 లక్షల రూపాయలు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చేది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా వాళ్ళ బాధ చూస్తా ఉంటే నాకు ఎంతో బాధ అనిపిస్తా ఉంది. ఇలా సరోజక్క నాతో మాట్లాడుతుంది, రాగానే కంటి తడి పెట్టుకుంది, అన్నా మేము ఉండాలనా లేకుంటే మేము ఉరి పెట్టుకోవాలనా అని అడిగే పరిస్థితి వచ్చింది. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అన్నం తింటుర్రా, మనుషులా, దున్నపోతురా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా ఎంత కొవ్వు అంటే నిరోధులు అమ్ముకొని బతకమని ఈ చేనేత కార్మికులకు మీరు చెప్తా ఉంటే ఎంత సిగ్గుచేటు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కొవ్వా, బల్పా, కళ్ళకు కనబడతలేదా? అధికార కొవ్వు ఎక్కిందా మీకు? ఇంత బల్పా చేనేత కార్మికులు అంటే ఇంత చిన్న చూపుగా చూస్తా ఉన్నారా? ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ వాళ్ళ మంత్రి దగ్గర పోతుంటే సిగ్గుచేటు. ఇవాళ మా రమేష్ గారు చెప్తా ఉన్నారు, మా మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి పోతే ఆయన ఏం చెప్తున్నట్టే, ఇది నాకు సంబంధం లేని షాకిచ్చిర్రు, నాకు దీంట్లో ఏం అర్థమైతలేదు, ఇది ఏం కొనాలి, ఇది ఏమున్నాయి, ఇట్లాంటి కొనేటి ఏమేం లేవు అని చెప్తుంటే సిగ్గుందా అండి? మీరు ఒక సీనియర్ మంత్రి ఇట్లా ఒక్కదాన్ని మాట్లాడడానికైనా మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇది ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే రాజకీయాలు పక్కకు పెట్టుర్రి. రాజకీయాలు ఇలా ఉంటే రేపు పోతే రాజకీయం కాదు. ఇవాళ చేనేత కార్మికుల కష్టం చూడండి, వాళ్ళ మానవత్వం చూడండి. ఇవాళ వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నోళ్ళకి, ఒక్కసారి ఖచ్చితంగా వాళ్ళే మీరు అన్ని ఇవాళ వాళ్ళ స్టాక్ మొత్తం కూడా మీరు కొనాలి. మీరు కొనకపోతే ఇవాళ ఇట్లాంటి చెద్దర్లు చేసి పెట్టిరు, లోపల షర్టు షూటింగ్ చేసి పెట్టిరు, ఇవాళ చేతుల కష్టంతో ఇంత అద్భుతంగా చేసిరు. ఈ స్టాక్ అంతా మీరు కొనాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు కొనకపోతే మీకు తీవ్రమైన పరిణామాలు రేపు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను పద్మశాలి బిడ్డల్ని ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో కూడా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళకి సురుకు పెట్టాలి. వీళ్ళకి సురుకు పెడితేనే మనందరికీ కూడా మళ్ళా బతుకు తెరువు వస్తుంది. వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కినాయి. వాళ్ళు ఏమంటారండి కాంగ్రెస్ వాళ్ళు, ఇన్ని రోజులు దొబ్బి తిన్నా సరిపోదా అని మాట్లాడతానే, నిరోధులు అమ్ముకోమని అంటాడానే. సిగ్గు లేదు, శరం లేదు, ఇంత బల్పా మీకు? ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను మా హుజరాబాద్ నియోజకవర్గ చేనేత కార్మికుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మా నియోజకవర్గంలో ఉన్న 6 కోట్ల రూపాయల స్టాక్ ని వెంటనే కొనాలి. దాంతో పాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న 15 కోట్ల రూపాయల స్టాక్ ని కూడా వెంటనే కొనాలని నేను మా కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నిజంగా కానీ మీరు ఎవ్వరు కూడా